కొత్తగా నడుచుకుంటూ ఉండాలంటే చెస్ట్ రావాలి. బేసిక్గా ఈ ఛానల్ పెట్టడానికి ఏంటంటే ఏదో దీని మీద డబ్బులు సంపాదిద్దామని నేను ఏదో వేరే వాళ్ళకి కోచింగ్ ఇచ్చి తెలుగు మే బోలో తెలుగు లేదు తెలుగు హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బేసిక్ చెస్ట్ వర్కౌట్, ఎక్కువ హెవీ ఏం కాకుండా బిగినర్స్ ఇది వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. నేను మెషిన్ తో చేస్తున్నాను ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ లేకుండే. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మన అప్పర్ బాడీ కోసం, అప్పర్ చెస్ట్ కోసం పనికొస్తుంది. యూజువల్గా ఒక సెట్ వచ్చేసి 12 to 15 రెప్స్ చేయాలి. మళ్ళీ 3 సెట్ చేయాలి ఒక వేరియేషన్. అప్పుడు అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. టైం ఎక్కువ తీసుకోకుండా 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి చేయాలి. మేజర్గా ఈరోజు వర్కౌట్స్ మనము ఇంక్లైన్, ఫ్లాట్, మళ్ళీ హైట్లో లో టు హై మెషిన్ మీద చేద్దాము. దాని తర్వాత ఫినిషింగ్ వచ్చేసి జస్ట్ బటర్ఫ్లై చేద్దాము అంతే. ఈరోజు కిరణ్ కూడా ఉన్నాడు, కిరణ్తో పాటు చేస్తున్నాం అనమాట. ఈరోజు కిరణ్ డిజైన్ చేస్తాడు మొత్తం వర్కౌట్. ఇది ఇంక్లైన్ ప్రెస్ చెస్ట్ వర్కౌట్ కొత్తగా నడుచుకుంటూ ఉండాలంటే చెస్ట్ రావాలి. చేశాను. ఇది కూడా సేమ్ 3 సెట్స్ 12 to 15 రెపిటేషన్స్. స్లోగా చేసుకోవడానికి ట్రై చేయాలి. కాంపిటీషన్ తర్వాత కొంచెం ఎనర్జీ లో అయింది. మళ్ళీ ప్రోటీన్, కార్బ్స్, క్యాలరీస్ అన్నీ లోడ్ చేస్తూ చేస్తున్నాను, మెజర్ చేస్తూ. అది కూడా మన అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. డైరెక్ట్ వచ్చేసి చెస్ట్ చేస్తుండు, కొంచెం హెవీగా చేస్తుండు. ఈరోజు ఆఫీస్లో చాలా కాల్స్, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చేసి ఇక్కడ జస్ట్ మన వర్కౌట్లో తీసేద్దామని చేస్తున్నాడు. యాక్చువల్గా చాలా మంచిది. అందుకే మీరు కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ హ్యాపీగా వచ్చేసి 2 గంటలు, గంట సేపు, ఎంతసేపు మీరు జిమ్లో ఉన్నా తీసేయచ్చు. ఇంకా వర్కౌట్స్ అయితే చేస్తున్నాం. టైం ఆఫీస్ ఇంకా 2 చేయడానికి. అద్నాన్ కూడా వచ్చేసిండు. హాయ్ అద్నాన్, తెలుగు మే బోలో తెలుగు లేదు. ఇది హైట్ నాకు ఇష్టమైన వర్కౌట్ ఇది. అండ్ ఆఫీస్ టైము ఇంకా జిమ్ 2 మేనేజ్ చేయడం కొంచెం కష్టమే. బట్ స్టిల్ జిమ్ అంటే ఇష్టం కాబట్టి ఏదోలాగా మేనేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళతో తిట్లు పడైనా జిమ్కి అయితే వచ్చి ఫినిష్ చేసుకుంటాను యాక్చువల్గా. ఇది ఇది ఇంకో వేరియేషన్ చెస్ట్ కోసం, లో టు హై. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్లస్ ఈ వీడియో చేయడానికి నేనేం డబ్బుల కోసం ఏం చేయట్లేదు, వేరే వాళ్ళ దగ్గర చేయడానికి ఏం లేదు. జస్ట్ నా వల్ల ఇప్పుడు మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ ఎలా ఇన్స్పైర్ అయ్యారో దానికోసమే చేస్తున్నాను తప్ప ఎక్కడ మనీ కోసం ఉద్దేశించి మాత్రం అస్సలు చేయట్లేదు. జస్ట్ నా వల్ల కొందరు ఇన్స్పైర్ అయితే అదే చాలు అంతే. నేను ఎలాగ ఇన్స్పైర్ అయిన నా ఫ్రెండ్ని చూసి చిన్నప్పుడు, అలా నా వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయితే అదే చాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
అలా అలా కొంచెం పోజింగ్ అనేది ప్రాక్టీస్ చేశాను, పోజింగ్ మర్చిపోయినా లేదా అని. వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని ఈరోజు చెస్ట్ వర్కౌట్. బేసిక్గా ఈ ఛానల్ పెట్టడానికి ఏంటంటే ఏదో దీని మీద డబ్బులు సంపాదిద్దామని, నేను ఏదో వేరే వాళ్ళకి కోచింగ్ ఇచ్చి డబ్బులు ఏదో చేసుకుందాం వెనకేసుకుందామని కాదు. నేను జాబ్ చేస్తున్నాను, బై గాడ్ గ్రేస్ నాకు ఎంత వస్తుందో అది ఇనఫ్, సరిపోతుంది. సరిపోకపోయినా మేనేజ్ చేసుకుంటా. ఏంటంటే నా వల్ల ఇప్పుడు మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్ ఎలా ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లాస్ చేసుకుందామన్నా, లేకపోతే జిమ్లో జాయిన్ అయ్యి ఏదో కొంచెం జిమ్ అయినా చేసుకున్నా కానీ ఒక నలుగురిని ఇన్స్పైర్ చేస్తే అదే చాలు మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువ జరుగుతాయి. మనల్ని మనుషులు మోసాలు చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఎక్కువ కూడా ప్రైసింగ్ కాస్టింగ్ ఉంది. జిమ్ అవ్వకుండా అట్లీస్ట్ వీక్లీ 3 రోజులు 4 రోజులు మనం టైం తీసుకొని స్విమ్మింగ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం ఎవ్రీడే, అలా చేసినా కానీ అయిపోతుంది. మళ్ళీ టైం అనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు అట్లీస్ట్ అంటే ఇప్పుడు మనం 9 to 6 జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ జిమ్ చేయాలంటే సరిపోదు. ఇంట్లో ఉండి రోజు కొంచెం అట్లీస్ట్ లేచినప్పుడు ఒక 10 minutes టైం తీసుకొని అయినా కానీ పుషప్స్ కానీ స్క్వాట్స్ కానీ అలా కొంచెం చేస్తూ కొంచెం వాకింగ్ చేస్తూ, ఆఫీస్ టైంలో ఎక్కడైనా టైం దొరికితే కనుక కొంచెం వాకింగ్ అలాగే చేస్తే సరిపోతుంది. జిమ్కి రావాలని ఏం లేదు, జిమ్కి వస్తే వెళ్ళండి. టైం మరీ సరిపోకపోతే కనుక మనం ఇలాగ ఇంట్లో హోమ్ వర్కౌట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్లో హోమ్ వర్కౌట్ కూడా పెడతాను. హోమ్ వర్కౌట్, మళ్ళీ నేను డైట్ ఏమేమి తింటాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఎన్ని క్యాలరీస్ ఏంటి అంటే నేను కూడా నేర్చుకున్నాను దాని గురించి. కాంపిటీషన్ చేశాక ప్రతి ఒక్కటి చాలా నేర్చుకున్నాను. ఇంకా కాంపిటీషన్ చేస్తే ఇంకేంటంటే మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను కాంపిటీషన్ చేసిన తర్వాత. అది చాలా అసలు యాక్చువల్గా ప్లస్ పాయింట్ అయిపోయింది. వర్కౌట్స్ అవి నేర్చుకున్నాం కానీ మనుషుల గురించి అంటే రకరకాల మనుషులు ఉంటారు. టైం కోసం మనతో నుండి టైం అయిపోయిన తర్వాత మనతోనే వెళ్ళకపోవడం చాలా ఉంటాయి. మనం అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఏం లేదు, జస్ట్ నా కంటెంట్ మీకు నచ్చితే కనుక మీరు కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ సేమ్ నేమ్ పైనే ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అయ్యి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను, నేను ఏది నేర్చుకున్నాను ఈ లాంగ్ 15 to 16 yearsలో. నేనేం పెద్ద సర్టిఫైడ్ ట్రైనర్ అయిపోయి ఏదో డబ్బులు సంపాదిద్దామైతే అస్సలు ఉద్దేశం లేదు. నా వల్ల ఒక నలుగురు ఇన్స్పైర్ అయితే అది చాలు, అంతే, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, గుడ్ నైట్.